अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి విషయాన్ని అబూ హురైరా రజియల్లాహు గారు మరియు హజరత్ బరా బిన్ అజీబ్ రజియల్లాహు గారు తెలియజేసినటువంటి ఒక 3 హదీసులు మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడడం వల్ల, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ యొక్క హదీస్లో కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఒకటి, కేవలం నేను నమాజు చేస్తాను, ఉపవాసం ఉంటాను, జకాత్ ఇస్తాను, మరి దాన ధర్మాలు చేస్తాను, మరి హజ్ ఉమ్రాలు చేస్తాను, ఇంతే ఇంకా చాలు అని అనుకుంటే కాదు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఒక సోదరుడు ఇంకొక సోదరుని వెళ్ళి కలవటం, బంధుత్వ సంబంధాలని కాపాడుకోవటం, స్నేహితులని కలవటం, వారు ఏదైనా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటే వెళ్ళి వారిని ఆదుకోవటం, వారికి అప్పులు ఉంటే అప్పుల నుంచి కాపాడటం, వారికి ఏదైనా బిజినెస్ పెట్టేయటం, వారు ఏదైనా అనారోగ్యంతో ఉంటే వారికి హెల్ప్ చేయటం, వారికి లేదా వారి గురించి ప్రార్థన చేయటం, వారికి బట్టలు ఇవ్వటం, గిఫ్ట్లు ఇవ్వటం, లేదా వారికి వారిలో ఎవరికైనా పెళ్లి కాని వారు ఉంటే వారికి పెళ్లి చేయటం, వారి బంధువు వారికి ఇంకేదైనా సహాయ సహకారాలు కావాలంటే అడిగి తెలుసుకొని వారికి సపోర్ట్ చేయటం, వారిని మంచి కోసం, వాళ్ళకి ఏమైనా చెడు అలవాట్లు ఉంటే కనుక ఆ చెడు అలవాట్లకి కౌన్సిలింగ్ ఇచ్చి, లేదా వాళ్ళ చెడు నుంచి, పాపం నుంచి, నేరాల నుంచి, ఘోరాల నుంచి, క్రైమ్స్ నుంచి, ఇంకేదైనా చెడు అలవాట్లు, పద్ధతులు ఉంటే వాటి నుంచి వారిని కాపాడి మంచి వైపుకు తీసుకురావడం కోసం ప్రయత్నించాలని, మరియు వారికి ధర్మం కోసం వారికి నమాజులు నేర్పించడం, ఖురాన్ నేర్పించడం, లేదా ఉపవాసాలు ఉండమని చెప్పడం, లేదా ఇంకేదైనా ధర్మం వైపుకు కూడా వారిని మంచి విషయం కోసం తీసుకురావటం, చెడు విషయాల నుంచి ఆపడం, పాపాల నుంచి ఆపడం, మంచి వైపుకి తీసుకురావడం, స్వర్గానికి వెళ్ళే భాగ్యం కోసం ప్రయత్నించడం, మనతో పాటు మన యొక్క స్నేహితులకి, తల్లిదండ్రులకి, భార్య బిడ్డలకి, బంధువులకి, స్నేహితులపైన, మరియు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి కోసం ప్రయాణం చేసి వేరే దగ్గరికి వెళ్ళటం దైవ కార్యం కోసం. ఇలాంటి విషయాలలో ఎంత పుణ్యఫలం ఉందో ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. కేవలం నేను అల్లాహ్ ఒక్కడిని ఆరాధిస్తా, నేను ఒక్కడిని అల్లాహనే ఆరాధించుకుంటా అంటే సరిపోదు. వేరే హక్కులు కూడా దేవుడు పెట్టాడు. నేను ఇక్కడ ఉన్నాను కొన్ని రోజులు, తర్వాత ఇంకొన్ని రోజులు ఏదో వేరే మసీదుకి వెళ్తే అక్కడ కొన్ని రోజులు ఉంటా, ఇంకో వేరే మసీదుకి వెళ్తే అక్కడ కొన్ని రోజులు ఉంటా అంటే కాదు. ఇక్కడ మీరు మీ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని చెప్పడం జరిగింది. భార్య బిడ్డల హక్కులు, మన ఈ హక్కులు వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతే భార్య కోరిక, మరియు లేదా భార్య వెళ్ళిపోతే మరి భర్త కోరిక, మరియు తల్లిదండ్రుల హక్కులు, అత్తమామల హక్కులు, బంధువుల హక్కులు, పిల్లల హక్కులు, మన ఇరుగు పొరుగు వారు, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి, మనం ఏదైనా జాబ్ చేస్తున్నా, పని చేస్తున్నా, కంపెనీకి వెళ్తున్నా వాటి చుట్టుపక్కల హక్కులు, మనం వచ్చిపోయే దారిలో ఉండే రహదారి యొక్క హక్కులు, ఇలాంటి ఎన్నో విషయాలను మనం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏమేమో ఇష్టపచ్చినట్టు జీవిస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ ఇస్లాం ప్రశ్నిస్తూ ఉంది. మరియు ఇక్కడ మనకి కొన్ని విషయాలు కూడా నేర్పిస్తూ ఉంది. హజరత్ అబూ హురైరా రజియల్లాహు గారు చేసిన కథనం ప్రకారం ఒక వ్యక్తి వేరొక ఊరిలో ఉంటున్న తన సోదరుణ్ణి కలవటానికి అని బయలుదేరారు. అది గమనించిన దేవుడు అతన్ని వెళ్ళే దారిలో అతని రక్షణ నిమిత్తం ఒక దైవదూతను కూర్చోబెట్టాడు. ఈ యొక్క హదీస్ను మనం ఇంతకుముందు హదీస్లో కూడా చదువుకోవడం జరిగింది. నీవు నీ సోదరుని దైవ ప్రసన్నత కోసం ప్రేమించినట్లే దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆ యొక్క దైవదూత వారికి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. నీవు నీ స్నేహితుడిని కానీ, నీ యొక్క సోదరుడు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరైనా కానీ వారిని నీవు కలవడానికి వెళ్తే అల్లాహ్ కూడా నిన్ను ప్రేమిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. అందుకే చిన్నప్పుడు ఎలా ఉన్నాం మనం ఇంట్లో, పెద్ద అయినాక ఎలా ఉన్నాం, పెళ్ళికి ముందు ఎలా ఉన్నాం, పెళ్ళి తర్వాత ఎలా ఉన్నాం, భార్య లేదా భర్త వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం, పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం, మరి వీటన్నిటి తర్వాత తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నాం, అత్తమామలతో ఎలా ఉంటున్నాం, బంధుమిత్రులతో ఎలా ఉంటున్నాం, మనమే ప్రశ్నించుకోవాలి. ఆస్తిపాస్తుల కోసం, వస్తువుల కోసం, మరి కొన్ని పదవుల కోసం, ఇంకా కొన్ని వాటి కోసం మనం ఈరోజు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మధ్య ఉండవలసిన బంధుత్వ సంబంధం, ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు మన పట్ల ఈరోజు మన మధ్యలో ఎలా ఉన్నాయో మనమే ప్రశ్నించుకోవాలి.
అల్లా మనల్ని ప్రేమించాలి అంటే మనం వారితో మంచిగా ఉంటే సరిపోతుంది. అల్హమ్దులిల్లా మన యొక్క బంధుమిత్రుల, మన యొక్క ఒక సోదరుడు ఇంకొక సోదరుడిని, ఒక సోదరి ఇంకో సోదరుడు సోదరి, వీళ్ళందరూ కూడా ఒకరినొకరు కలుసుకోవడం, వారు ప్రేమించుకోవటం, వారు సపోర్ట్ చేసుకోవడం వల్ల అల్లా యొక్క సహాయం మనకు దొరుకుతుంది అని, అల్లా కూడా మనల్ని ప్రేమిస్తాడని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక ఇంకొక హదీస్ హజరత్ బరా బిన్ ఆజిబ్ రజల్లా గారి కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అన్సార్ ముస్లింలను నిజమైన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు అభిమానిస్తారు, కపటలు మాత్రమే వారిని ద్వేషించగలరు. తెలుసుకోండి, అన్సారులను ఎవరైతే అభిమానించిన వారిని దేవుడు అభిమానిస్తాడు, వారిని కూడా, వారిని ద్వేషించిన వారిని దేవుడు కూడా ద్వేషిస్తాడు. అల్లాహు అక్బర్. చూడండి, ఒక విశ్వాసిని ప్రేమిస్తే అల్లా మనల్ని ప్రేమిస్తాడు, ఎవరైనా ఒక విశ్వాసాన్ని ద్వేషిస్తే అల్లా కూడా ద్వేషిస్తాడు. ఇవన్నీ కూడా సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో నుంచి మరియు సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో నుంచి, హదీస్ కిరణాలు రియాజ్ సాలిహీన్ నుంచి, ఇలాంటి అనేక విషయాలు ప్రవక్తలు మరియు సహబాలు మహిమోన్నతుల అధ్యాయాల నుంచి మరియు విశ్వాస ప్రకరణం నుంచి ఈ యొక్క హదీసులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఇంకొక హదీస్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచిస్తూ ఉండగా, చెప్తూ ఉండగా నేను విన్నాను అని హజరత్ ముఆజ్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది? దేవుడు ప్రళయ దినాన నా ఔన్నత్యం ప్రాతిపదికపై పరస్పరం ఒకరికొకరు అభిమానించుకున్న వారు ఎక్కడున్నారు? వారి కోసం ప్రవక్తలు, అమరవీరులు సైతం, ప్రవక్తలు మరియు షహీదులు సైతం అసూయ చెందేటటువంటి జ్యోతిర్మయ వేదికలు ఎవరైతే నా పట్ల ఔన్నత్యం ప్రాతిపదికన పరస్పరం అభిమానించుకున్నారో వారికి ఈ యొక్క జ్యోతిర్మయ వేదికలు ప్రవక్తలు మరియు ఈ వీర అంటే ఈ యొక్క షహీదులు ఎవరైతే ఉన్నారో వారు అసూయ చెందేటటువంటి విధంగా ఈ యొక్క వారి కోసం ప్రత్యేకమైన పీఠాలు, జ్యోతిర్మయమైన వేదికలు ఉంటాయి అని అల్లా చెప్పాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఔన్నత్యం అంటే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి అల్లా కోసం, అల్లాని ఆరాధించడం కోసం, ఇతరులను చెడు నుంచి ఆపడం కోసం అల్లా యొక్క వాక్యాలను బోధిస్తూ వారిని చెడు నుంచి ఆపడం, పాపాల నుంచి రక్షించడం, మంచి వైపుకు తీసుకురావడం, మరి వారికి సహాయ సహకారాలు అందించడం, వారిని కలవటం, వారికి తోడ్పడటం, వారిని మంచి వైపుకు తీసుకురావడం కోసం ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిల్లో ఉదాహరణకి పెళ్లి కాని, మనలో ఉన్న పెళ్లి కాని ఇతరులకి పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయటం, ఎవరికైనా సిగరెట్లు, గుట్కా, తంబాకు, మద్యం అలవాట్లు ఉంటే వాటి నుంచి వారిని రక్షింపచేసి వారిని మంచి వైపుకు తీసుకురావడం, అలవాట్లు మానిపించే విధంగా వారికి ఏదైనా మాట్లాడటం, ఎవరైనా పేదవారు కానీ, ఎవరైనా బాధల్లో కానీ, జాబు లేని వారు కానీ, ఎవరైనా అనారోగ్యంతో కానీ, ఇంకేదన్నా బాధల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉంటే అటువంటి వారిని రక్షించడం, వారికి సహాయం చేయడం, ఎవరైనా వడ్డీలో కూరుకుపోయినా, ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉంటే వారిని వాటి నుంచి కాపాడి బయటకు తీసుకురావటం, ఇంకేమైనా హక్కులు ఉంటే వాటిని కల్పించడం, కేవలం ఇవే కాకుండా కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా ఇతరులతో కూడా కలిసిమెలిసి జీవిస్తూ మరి ఖురాన్ ప్రకారం మన యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించడం, దేవుడి పట్ల ఔన్నత్యం కోసం, ఎవరైతే ఇట్లా దేవుడి పట్ల ఔన్నత్యం కోసం పరస్పరం ఒకరికొకరు అభిమానించుకుంటారో ఇటువంటి వారి కోసం దేవుడు ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందిస్తాడు అని, వారి కోసం ప్రత్యేకమైన జ్యోతిర్మయ వేదికలు స్వర్గంలో సిద్ధం చేసి అల్లా ఉంచుతాడు అని ఈ యొక్క హదీస్లో చెప్పడం జరుగుతుంది. తిరిమిజిలో దీన్ని ఉల్లేఖించి హసన్ మరియు సహీగా కూడా పేర్కొనడం జరిగింది ఈ యొక్క హదీస్ని. ఇకపోతే ఇంకొక హదీస్ ఉంది, దాది ఏంటంటే హజరత్ అబూ ఇద్రీస్ కౌలానీ రహమతుల్లా గారు చెప్పినటువంటి హదీస్. దీన్ని మనం డెమస్కస్ మస్జిద్లో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. దీని గురించి మనం తర్వాత హదీస్లో తెలుసుకోబోతూ ఉన్నాము. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మేమందరం కూడా కలిసిమెలిసి జీవిస్తూ మీరు చెప్పిన బోధించిన బోధనల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మీరు మాకు అందించిన ఖురాన్ మరియు హదీసుల ప్రకారం మేము కూడా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించి మా పాపాలను క్షమించి మీరు సృష్టించిన సృష్టిలో నుంచి అన్ని చెడుల నుంచి మమ్మల్ని కాపాడి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.